Good morning everybody. Today మనం చెప్పుకోబోయే క్లాస్ సెకండ్ ఇయర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సెకండ్ ఇయర్ తెలుగులో పద్య భాగం నుంచి మన క్లాస్ చెప్పుకోబోతున్నాం. క్లాస్ ఏంటంటే సత్య ప్రాశస్త్యం. తెలుగులో పెట్టే ప్రతి ఒక పాఠానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ ప్రాముఖ్యత ఉద్దేశించుకొని ప్రతి ఒక్క పాఠానికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ స్థానంలో ముందుగా మనకి సత్య ప్రాశస్త్యం అనే ఒక లెసన్ మనకి ఇవ్వడం జరిగింది. దీని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, ఈ సత్య ప్రాశస్త్యం అనే లెసన్ని మనకి తెలుగునకు మనకు అందించేవారు ఎవరు అంటే నన్నయ్య. ఓకే, సత్య ప్రాశస్త్యము అంటే మనకి ఏంటో తెలిసింది. ఇది మనకు అందించేవారు ఎవరంటే నన్నయ్య. ఈ సత్య ప్రాశస్త్యము అనే ఈ పదానికి ముఖ్యమైన అర్థం ఏంటంటే నిజానికి ఉన్న విలువ. ఈ సత్య ప్రాశస్త్యం అనే లెసన్ యొక్క అర్థం నిజానికి విలువ. నిజం ఎంత గొప్పది అని చెప్పే అత్యుత్తమమైన విషయాల్లో మనకి యొక్క పాఠ్యభాగం మనకి ఎంతగానో తెలియపరుస్తుంది. ఈ పాఠ్యభాగం మనకు అందించేవారు ఎవరంటే నన్నయ్య. ఈయన ముందుగా మనం ఈ పాఠ్యభాగం కోసం మాట్లాడుకోకుండా ముందుగా మనం నన్నయ్య గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రతి పాఠ్యభాగానికి ఒక హృదయం వంటి వాడు ఎవరు అంటే కవి. కాబట్టి కవి గురించి మనం మాట్లాడుకోవాలి. ముందుగా నన్నయ్య గారి గురించి మాట్లాడుకున్నట్టయితే నన్నయ్య గారి యొక్క కాలం నన్నయ్య గారు పుట్టింది 11వ శతాబ్దం. 11వ శతాబ్దంలో ఈయన జన్మించారు. ఈయన 11వ శతాబ్దం కవి. ఎవరి ఆస్థానంలో పనిచేసేవాడంటే రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసేవాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేశాడు. ఈ రాజరాజ నరేంద్రుడు ఏ వంశానికి చెందినవాడు అంటే తూర్పు చోళరాజు. తూర్పు చోళరాజు. ఈ తూర్పు చోళరాజు అయిన రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసేవాడు ఎవరు అంటే నన్నయ్య మహాకవి. ఈయన 11వ శతాబ్దంలో జన్మించాడు. రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసేవాడు. ఈ రాజరాజ నరేంద్రుడు మరి ఏ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు అంటే రాజమహేంద్రవరాన్ని పరిపాలించేవాడు. రాజమహేంద్రవరం లేదా రాజమండ్రి. రాజమండ్రి నన్నయ్య గారు. ఈయన 11వ శతాబ్దంలో చెందినవాడు. రాజరాజేంద్రుని ఆస్థానంలో పనిచేసినవాడు. ఆ రాజరాజేంద్రుడు ఏ యొక్క ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు అంటే రాజమహేంద్రవరం అనే ప్రాంతాన్ని పరిపాలన చేసేవాడు ఈయన తూర్పు చోళరాజు. మరి నన్నయ్య గారి యొక్క రచనలు చూసుకున్నట్టయితే మనకి కొన్ని ఉంటాయి. అందులో ఈయన 5 వరకు రచించడం. అవి ఏంటంటే ఒకటి ఆంధ్ర శబ్ద చింతామణి, ఆంధ్ర శబ్ద చింతామణి, 4వది లక్షణ సారం, 5వది సాముద్రికా విలాసం. ఇలా ఈయన మనకు అందించినవి 5 పుస్తకాలు. ఒకటి ఆంధ్ర శబ్ద చింతామణి, 2వది ఇంద్ర విజయం, 3వది రాఘవాభ్యుదయం, 4వది లక్షణ సారం, 5వది సాముద్రికా విలాసం. ఈ 5 పుస్తకాలు ఈయనకి ఎంత పేరు పెట్టలు సంపాదించాయో ఈయన తెలుగులో అందించిన ఒక మహాపుస్తకం కూడా అంత పేరు పెట్టలు సంపాదించింది. అదేంటంటే ఆంధ్ర మహాభారతం. ఇందుకు గాను మనకి చాలా బిల్లులు వచ్చినాయి. ముందుగా చూసినట్టయితే నన్నయ్య గారి బిల్లు, ఒకటి ఆదికవి, 2 శబ్ద శాసనం,
లేదా వాగన శాసనం. ఒకటి ఆదికవి, రెండోది శబ్ద శాసనాలు లేదా వాగన శాసనం అని బిరుదులతో మనం తెలుసుకోవడం జరుగుతుంది. మన నన్నయ్య గారి గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఆంధ్ర మహాభారతం. ఈ ఆంధ్ర మహాభారతం గురించి తెలుసుకుంటేనే మనం నన్నయ్య గారి గొప్పతనం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తొలి తెలుగు మహాకావ్యం ఆంధ్ర మహాభారతం. తొలి తెలుగు పుస్తకం అదే ఆది కావ్యంగా పిలువబడే పుస్తకం ఆంధ్ర మహాభారతం. సంస్కృతంలో ఆది కావ్యంగా పిలువబడేది రామాయణం అయితే తెలుగులో ఆది కావ్యంగా పిలువబడేది మహాభారతం. ఈ మహాభారతాన్ని మొట్టమొదటిసారిగా తెలుగులోకి అనువదించిన వాడు ఎవరు అంటే నన్నయ్య. కాబట్టి ఈయనకి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతం కావడం గల కారణం ఏంటంటే ఈ ఆంధ్ర మహాభారతం అనేది మనం చెప్పుకోగలుగుతగ్గ విషయం. ఆంధ్ర మహాభారతం ఆంధ్ర మహాభారతం ముందుగా మనం మాట్లాడవలసింది మహాభారతం. ఈ మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసవ్యాసుడు రచించాడు. సంస్కృతంలో వ్యాసవ్యాసుడు రచించాడు. ఈ మహాభారతాన్ని సంస్కృతంలో వ్యాసవ్యాసుడు రచించాడు. దీన్ని 100 పర్వాలు, 1,00,000 శ్లోకాలు, 100 పర్వాలు 1,00,000 శ్లోకాలతో వ్యాసవ్యాసుడు మహాభారతాన్ని రచిస్తే ఈ మహాభారతాన్ని నన్నయ్య గారు ఆంధ్రీకరించారు. ఎలా ఆంధ్రీకరించారు, ఎవరు చెప్తే ఆంధ్రీకరించారు అనేది మనకు తెలుస్తుంది. నన్నయ్య గారు రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో పనిచేసిన ముందుగా తెలియజేసుకున్నాం. ఈ రాజరాజ నరేంద్రుడు తూర్పు చోళరాజు కూడా మనం చెప్పుకున్నాం. ఈ తూర్పు చోళరాజు అయిన రాజరాజ నరేంద్రుడి యొక్క పూర్వీకుల వంశం చంద్రవంశం. రాజరాజ నరేంద్రుడి యొక్క పూర్వీకుల వంశం చంద్రవంశం. రాజులు 2 వర్గాలుగా చెప్పుకుంటాం. ఆ 2 వర్గాలు ఒకటి ఏంటంటే సూర్యవంశము, రెండోది ఏంటంటే చంద్రవంశం. సూర్యవంశంలో గొప్పవాళ్ళుగా చెప్పుకునేది ఎవరు అంటే మనం శ్రీరాముల గురించి గొప్పగా చెప్పుకుంటాం. అందుకే ఆయన్ని ఇనవంశ యోధ అని పిలుచుకుంటారు అన్నమాట. మరి చంద్రవంశపు యోధుల గురించి ఎవరి గురించి చెప్పబడుతుందంటే చంద్రవంశ యోధులు మనకి ఇద్దరు గురించి చెప్పబడుతుంది. వాళ్ళు ఎవరంటే కౌరవులు, రెండవది పాండవులు. ఈ 2 కలిపి చంద్రవంశానికి చెందిన రాజు. ఈ చంద్రవంశానికి చెందిన పుస్తకమే ఈ యొక్క మహాభారతం. ఈ మహాభారతాన్ని తెలుగులోనికి రాజరాజ నరేంద్రుడి యొక్క కోరిక మేరకు నన్నయ్య దీన్ని ఆంధ్రీకరించడం జరిగింది. ఎందుకంటే రాజరాజ నరేంద్రుడికి ఒకరోజు వచ్చిన స్పృహ ప్రకారం ఆయనకి ఒక కళ ఏంటంటే ఈ యొక్క చంద్రవంశ పుస్తకమైన మహాభారతాన్ని తెలుగులోనికి నా కాలంలో రచించుకుంటే బాగుంటది కదా అని ఆయన యొక్క ఆస్థానంలో పనిచేస్తున్న నన్నయ్యను పిలిపించి, ఓ నన్నయ్య మహాకవి, ఈ యొక్క గొప్ప చాతుర్యంతో, రచనా చాతుర్యంతో సంస్కృతంలో ఉన్న మహాభారతాన్ని నాకు తెలుగులో రచించి పెట్టమంటే రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు నన్నయ్య 11వ శతాబ్దంలో మహాభారతాన్ని తెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఈ కౌరవులు పాండవుల యొక్క కథ అయిన ఈ మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య గారు రాజరాజ కోరిక మేరకు అనువదించడం జరిగింది 11వ శతాబ్దం. ఈయన మరి దీన్ని ఆది పర్వం, సభాపర్వం చాలా అద్భుతంగా పూర్తి చేశారు. అరణ్య పర్వం, అరణ్య పర్వంలో 142వ పద్యం రాస్తూ ఉండగా ఈయన పరమపదించడం అనేది జరిగింది. ఇక్కడతో 11వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారతం ఇందులో 11వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారతం ఆగిపోవడం సాగింది. అందుకు 11వ శతాబ్దంలో ఎంతవరకు పూర్తయింది మహాభారతం అంటే 2.5 పర్వాలు.
రెండున్నర పర్వాలు. ఈ రెండున్నర పర్వాలతో ఈ యొక్క ఆంధ్ర మహాభారతం 11వ శతాబ్దంలో ఆగిపోయింది. ఈ రెండున్నర పర్వాలని మనం చక్కగా చూసుకున్నట్టయితే ఇందులో నన్నయ్య గారి యొక్క కవితా లక్షణాలు కనిపిస్తాయి. ఆ కవితా లక్షణాలు మనం చూసుకున్నట్టయితే, ఒకటి అక్షర రమ్యత, రెండు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, మూడోది ప్రసన్న కథ కలితార్థ యుక్తి. ఆయన యొక్క లక్షణాలు చూసుకున్నట్టయితే అక్షర రమ్యత, నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం, ప్రసన్న కథ కలితార్థ యుక్తి, ఈ మూడు కూడా ఆయన రచించిన ప్రతి కావ్యంలో కనిపిస్తాయి, మన మహాభారతంలో కూడా కనిపిస్తాయి. ఇలా రెండున్నర పర్వాలు రాసిన ఈ యొక్క ఆంధ్ర మహాభారతం 11వ శతాబ్దంలో అయిపోయింది. ఇంతకీ మహాభారతం స్టోరీ ఏం తెలియజేస్తుంది అంటే, అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధాన్ని, ఆత్మీయతను, ఆ రోజుల్లో జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మన ముందుకి తేటతల్లం చేసుకుంటూ వచ్చింది. దీన్ని మరి ఆయన ఏ పద్ధతిలో రచించాడంటే కథనాత్మక శైలిలో రచించడం జరిగింది. ఆయన ఏ శైలిలో రచించడం జరిగిందంటే కథనాత్మక శైలిలో రచించడం జరిగింది. ఇలా రచించిన నన్నయ్య గారు మరి రెండున్నర పర్వాలు రాసిన తర్వాత 11వ శతాబ్దంలోనే ఆయన మరి మరణించడం జరిగింది. మరి ఆయన మరణించిన తర్వాత ఈ యొక్క మహాభారతాన్ని ఎవరు రచించారు? అసలు ఈ మహాభారత పుస్తకం మనకి ఎలా తయారైంది? ఎందుకంటే మనకి మహాభారతం అనగానే మనకు ఒక నానుడు ఉంటుంది, తింటే తేని గాడిద తినాలి, తింటే మహాభారతాన్ని వినాలి అంటారు. కాబట్టి మరి ఆ విధంగా మనం చూసుకుంటే మహాభారతం మన తెలుగులోకి ఎలా తయారైందంటే, నన్నయ్య గారు దానికి బీజాన్ని వేస్తే దాన్ని పూర్తి చేసిన వారు ఎవరు అంటే తిక్కన, ఎర్రం. 11వ శతాబ్దంలో ఆంధ్ర మహాభారతాన్ని మొదలు పెడితే 13వ శతాబ్దంలో మధ్యలో 12వ శతాబ్దాన్ని విడిచిపెట్టి 11వ శతాబ్దంలో తిక్కన గారు 15 పర్వాలతో 15 పర్వాలతో రాస్తే మొత్తానికి 17.5 పర్వాలతో ఆంధ్ర మహాభారతాన్ని ఈయన కంప్లీట్ చేశాడు పూర్తిగా. 17 పర్వాలతో ఈయన ఆంధ్ర మహాభారతాన్ని పూర్తిగా చేసిన తర్వాత చదివిన ప్రతి ఒక్కరు కూడా అయ్యో మహాభారతం అంతా బాగానే ఉంది తెలుగులో, కానీ ఏదో చిన్న లోపం ఉందంటే ఆ లోపం ఏంటంటే నన్నయ్య గారు విడిచిపెట్టిన అరణ్య పర్వం. ఈ యొక్క నన్నయ్య గారు విడిచిపెట్టిన ఈ యొక్క అరణ్య పర్వం యొక్క సగభాగాన్ని ఎర్రన గారు 14వ శతాబ్దంలో పూర్తి చేసి 14వ శతాబ్దానికి ఈ యొక్క ఆంధ్ర మహాభారతం పూర్తిగా 18 పర్వాల పుస్తకం తయారవడం జరిగింది. అందుకే దీన్ని తొలి తెలుగు మహాకావ్యంగా పిలుస్తారు, ఈ యొక్క ఆంధ్ర మహాభారతం. ఈ ఆంధ్ర మహాభారతం మొత్తం మనకి 18 పర్వాలతో నింపబడి, ఎవరితో అంటే నన్నయ్య, తిక్కన, ఈ ముగ్గురిని కలిపి మనకి ఏమని పిలుస్తారు అంటే కవిత్రయం పిలుస్తారు. కవిత్రయం అని పిలుస్తారు. ఈ ఆంధ్ర మహాభారతాన్ని 18 పర్వాలతో రాసిన తర్వాత చదివిన ప్రతి ఒక్కరు కూడా బాగుంది, చాలా బాగుంది, ఇంకా ఏదైనా తోడైతే బాగుండు అని చూసిన ఎర్రన్న గారు ఆయన రాసిన అర పర్వానికి హరివంశం అనే పుస్తకాన్ని జోడించి ఈ యొక్క ఆంధ్ర మహాభారతాన్ని పరిపూర్ణంగా నింపారు. అందుకే ఆంధ్ర మహాభారతం అనగానే మనకి 18 పర్వాలు ప్లస్ హరివంశం ఈజ్ ఈక్వల్ టు ఆంధ్ర మహాభారతంగా మనం పిలుస్తాం. మరి ఆంధ్ర మహాభారతంలో
ఎలా మనకి వర్ణించడం జరుగుతుందంటే ఈ ఆంధ్ర మహాభారతం మొత్తం కూడా ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి చెప్తున్నట్టుగానే ఉంటది. ఆ ఒక వ్యక్తి ఎవరు అంటే జనమేజయ మహారాజుకి వైశంపాయన మహర్షి చెప్తున్నట్టుగా ఉంటుంది. జనమేజయ మహారాజుకి వైశంపాయన మహర్షి చెప్తున్నట్టుగా ఉంటదన్నమాట. ఈ జనమేజయ మహారాజు ఎవరు? ఈ వైశంపాయన మహర్షి ఇతనికి ఎందుకు చెప్తున్నాడంటే జనమేజయ మహారాజు ఈ పాండవులకి పుట్టిన కుమారుడైన, పాండవుల్లో ఒకడైన అర్జునుడి యొక్క కుమారుడు అభిమన్యుడు. ఆ అభిమన్యుడి యొక్క కుమారుడు పరీక్షితుడు. ఆ పరీక్షితుడి యొక్క కుమారుడే ఈ జనమేజయ మహారాజు. మహారాజుకి ఈ వైశంపాయన మహర్షి వివరిస్తున్నట్టుగానే ఈ యొక్క మహాభారతం మొత్తం ఉంటుంది. ఈ యొక్క ఆంధ్ర మహాభారతంలో ఈ సత్య ప్రాశస్త్యము అనే యొక్క పాఠ్యాంశాన్ని నన్నయ్య గారు మరి ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఆది పర్వం చతుర్థ శ్వాసం ఆది పర్వం చతుర్థ శ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ సత్య ప్రాశస్త్యం అనే యొక్క పాఠ్యాంశంలో మనకు ముఖ్యంగా తెలియపరిచే విషయం ఏంటంటే శకుంతలకి దుష్యంతునికి మధ్య జరుగుతున్న సంభాషణని ఈ యొక్క పాఠ్యాంశంలో మనకి నన్నయ్య గారు చాలా చక్కగా వర్ణించడం జరిగింది. అసలు ఎందుకు శకుంతల ఎవరు, ఈ దుష్యంతుడు ఎవరు? ముందుగా మనం దుష్యంతుడి యొక్క వంశావళిని చూసుకున్నట్లయితే దుష్యంతుడు యయాతి మహారాజుకి సంబంధించిన వంశావళికి చెందినవాడు. యయాతి మహారాజు ఈ సత్య ప్రాశస్త్యం అనే యొక్క పాఠ్యాంశంలో మనకు ముఖ్యంగా వివరించబడే కొందరు వ్యక్తి గురించి మనం వివరించుకున్నాం. అందులో మొదటి వ్యక్తి ఎవరు అంటే శకుంతల, రెండో వ్యక్తి ఎవరు అంటే దుష్యంతుడు. ఈ శకుంతలకి దుష్యంతుడికి మధ్య జరిగిన సంభాషణే ఈ సత్య ప్రాశస్త్యం. అసలు ఏం జరిగింది శకుంతలకి దుష్యంతుడికి మధ్య అనేది మనం తెలుసుకోవాలంటే పాఠంలో మన పాఠంలోకి వెళ్తున్నాం. ఈ సత్య ప్రాశస్త్యంలో శకుంతల కణవ మహర్షి ఆశ్రమంలో పెరుగుతూ ఉంటారు. మరి కణవ మహర్షి ఆశ్రమంలో శకుంతల పెరుగుతూ ఉంటారని అంటున్నారు, బాగానే ఉంది. మరి శకుంతల ఎవరికి పుట్టింది అంటే దేవవేశ్యులు అయిన చెప్పుకోబడే మనకి ముగ్గురు ఉంటారు. వారు రంభ, ఊర్వశి, మేనక. నాలుగో వ్యక్తిగా చెప్పబడే తిలోత్తమ. వీరితో పాటు ఇంద్రుని ఆస్థానంలో వీరందరూ ఉంటారన్నమాట. ఈ దేవవేశ్యుల్లో ఒక ఆమె అయిన మేనక భూమి మీదకి ఒక కారణం రీత్యా వచ్చినప్పుడు ఆవిడతో విశ్వామిత్రుడు సంబోధించినప్పుడు ఆ యొక్క ప్రక్రియలో పుట్టిన వ్యక్తే ఈ యొక్క శకుంతల. ఈ శకుంతలని కణవ మహర్షి సాకి ఆమెకి విద్యాబుద్ధులు చెప్పి ఆమెని పిలుస్తాడు. ఎక్కడంటే కణవ మహర్షి ఆశ్రమంలో. మరి కణవ మహర్షి ఎవరు అంటే కశ్యప ప్రజాపతి యొక్క వంశావళికి చెందినవాడు. ఈ కణవ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఈ యొక్క శకుంతలను ఒకనొక సందర్భంలో దుష్యంతుడు ఈ కణవ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ కణవ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న ఈ యొక్క శకుంతలను చూసి ప్రేమోన్ముఖుడే ఆమె మీద హృదయాన్ని వెదజల్లుకొని ఆమె ఎలాగైనా వివాహం చేసుకోవాలని ఆ యొక్క శకుంతలను గాంధర్వ వివాహం చేసుకుంటాడు. గాంధర్వ వివాహం చేసుకున్న తర్వాత అక్కడే తన యుక్తితో కాపురం చేసి ఒక బిడ్డకు జన్మనిచ్చే విధంగా తయారవుతాడు. అలా తయారైన తర్వాత ఈ యొక్క దుష్యంతుడు తన యొక్క సామ్రాజ్యానికి వెళ్ళిపోతూ తనకు మాట చెప్తాడు. రాబోయే కాలంలో నేను ఖచ్చితంగా నా యొక్క మంత్రులను అధిపతులను తీసుకొచ్చి నేను సగర్వంగా నా పట్టణానికి రాణిగా తీసుకెళ్తానని చెప్పిన తర్వాత ఆ మాట నమ్మిన శకుంతల కణవ ఆశ్రమంలోనే ఉండిపోతుంది. ఇలా ఉండిపోయిన ఈ యొక్క శకుంతల బిడ్డకు జన్మించిన తర్వాత ఆ బిడ్డను పెంచుతూ కణవ ఆశ్రమంలోనే ఆ బిడ్డను ఉంచుతాడు. ఇది మొత్తాన్ని చూసిన ఈ కణవ మహర్షికి ఏ కూతురు కూడా పెళ్ళి అయిన తర్వాత ఇంటి దగ్గర ఎక్కువ రోజులు ఉండకూడదనే విషయాన్ని గ్రహించిన కణవ మహర్షి ఎలాగైనా తనని అత్తారింటికి పంపించాలనే కృత నిశ్చయంతో తన యొక్క పరివారం మొత్తాన్ని ఇచ్చి ఈ యొక్క దుష్యంతుని యొక్క ఇంటి దగ్గరికి పంపిస్తాడు. ఈ దుష్యంతుని ఇంటి దగ్గరికి ఈ యొక్క శకుంతల వచ్చిన తర్వాత ఈ దుష్యంతునికి ఈ శకుంతలకి మధ్య జరుగుతున్న ఈ యొక్క మాటల పరివారమే ఈ యొక్క సత్య ప్రాశస్త్యము అనే పాఠ్యభాగం. అసలు ఏం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత? ఇప్పుడు ఎప్పుడైతే కణవ మహర్షి మరి శకుంతలని పంపించాడో, శకుంతల కణవ మహర్షి ఆశ్రమం నుంచి దుష్యంతుని యొక్క పట్టణానికి వచ్చి దుష్యంతుని యొక్క మహారాజు యొక్క సభలోకి ప్రవేశించి దుష్యంతుని ముందుని తన కుమారుడైన భరతునితో పాటు నిలబడిన తర్వాత తన కుమారుడిని పరిచయం చేస్తుంది. ఓ దుష్యంత మహారాజా, ఇదిగో నీ కుమారుడు అని చెప్పినప్పుడు ఈ సభా ప్రాంగణం మొత్తంలో కూడా దుష్యంతుడు శకుంతలని ఒప్పుకోవడానికి సంకోచిస్తాడు. ఎందుకంటే తనని ఇప్పుడు నా భార్యగా ఒప్పుకుంటే నేను పాపం చేసిన అవుతానని తన మదిలో కలత పడుతూ
భ్రాంతి చెందుతూ ఈమెను ఎలాగైనా సరే నా భార్య కాదు అని సభా ప్రాంగణంలో చర్చించి ఈమెను బయటికి పంపించేద్దామని ఒక దుష్ప్రభావమైన ఆలోచనతో ఆలోచిస్తాడు ఎవరు అంటే ఈ దుష్యంతుడు. అలాంటి సందర్భంలో వచ్చిన శకుంతలని తన భార్యతో ఎలాగైతే ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా ఈ యొక్క భార్యని బాధ పెట్టే విధంగా అక్కడ దుష్యంతుడు ప్రభావితం చేస్తాడు అమ్మాయి గారు. మరి ఏం మాట్లాడుతాడు అంటే, నువ్వు ఎవరో నాకు తెలియదు, ఈ బిడ్డకు నేను తండ్రి ఎలా అవుతాను అని ఆమెను అవమానరీత్యా మాట్లాడడం జరుగుతుంది. ఆ మాట విన్న శకుంతల తన కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా బాధపడి ఈ యొక్క దుష్యంతుని వైపు చాలా దీనంగా చూస్తుంది. చూస్తూ మనకి పద్యాల రూపంలో కవి చాలా బాగా వర్ణించాడు. ఈ పద్యాలన్నీ కూడా మనం తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుంటాం. కాబట్టి విషయాన్ని చక్కగా వివరించాను అన్నయ్య. ఈ పద్యాలన్నీ మనం తర్వాత వీడియోలో మాట్లాడుకుంటాం. కాబట్టి ముందుగా ఒక చిన్న విషయంగా ఈ యొక్క పాఠ్యాంశాన్ని మనం వివరించుకుందాం. ఉక్త విషయం ఏంటంటే, ఎప్పుడైతే మరి దుష్యంతుడు శకుంతలని నువ్వు నా భార్య కాదంటావో, భార్య కాదనుకున్న ఈ యొక్క శకుంతల చాలా మానసిక బాధపడి దుష్యంతుడు కొన్ని మాటలు ఆడుతుంది. మహారాజులకు, భూమిని పరిపాలిస్తున్న అధిపతులకు, ఈ ఉర్వీనాథులకు ఇటువంటి మాట్లాడడం తగదు. సత్యాన్ని అసత్యంగా చెప్పడం తగదు. ఎందుకు తగదు అంటే, అబద్ధం ఏ రోజు నిజంగా మారదు, నిజం ఏ రోజు అబద్ధంగా మారదు అనే విషయాన్ని రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న మీకు తెలుసు. అలాంటిది మీరు కూడా నాతో గాంధర్వ వివాహం జరుపుకొని ఈ బిడ్డకు తండ్రినైన మీరు కూడా ఈ రోజు ఈ బిడ్డ నాకు సంబంధం లేదు, నువ్వెవరో నాకు తెలియదు అని సభలో నన్ను వివరించినప్పుడు నా యొక్క మానసిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంటుందని చాలా చక్కగా వివరిస్తుంది అక్కడ విషయాన్ని అంతటిని. అక్కడ ఒక అద్భుతమైన మాట్లాడుతుంది. నిజానికి ఉన్న విలువను చెప్తారు ఎవరు అంటే శకుంతల. ఎందుకంటే నిజం నిర్భయమైనది, ఎక్కడ కూడా దాచివేయబడదు. కాబట్టి శకుంతల చెప్పిన ఒక గొప్ప మాట వల్ల దుష్యంతుడు ఎలా మారినది మనం చూద్దాం. శకుంతల చెప్తారు, కొన్ని వందల యాగాల కన్నా, కొన్ని వందల కృతుల కన్నా ఒక అద్భుతమైన కొడుకు గొప్పవాడు, ఒక 100 మంది కొడుకుల కన్నా ఒక గొప్ప నిజం చాలా గొప్పది. కాబట్టి నిజం ఎన్నటికీ చెరగదు. కాబట్టి దుష్యంత మహారాజా, నిజాన్ని ఇప్పటికైనా తెలుసుకొని ఈ బిడ్డ నీవాడని అంగీకరించు, నన్ను నీ భార్యగా చేసుకొని తను ప్రాధేయపడతాడు. ఆ ప్రాధేయపడినప్పుడు దుష్యంతుడు నానా విధాలుగా మనకి తన పద్యాల రూపంలో కవి బాగా వివరిస్తాడు. నానా విధాలుగా దుష్యంతుడు ఆమెని నాకు సంబంధం లేదని విధంగానే చెప్తాడు. కానీ సత్యం ఏ రోజు ఈ భూమి మీద నాశనం కాదు. ఎందుకంటే పంచభూతాల సాక్షి వివాహం చేసుకున్నాడు. కాబట్టి పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకున్న ఈమెను ఇప్పుడు తన సభలో నాకు నీకు ఎటువంటి సంబంధం లేదని వివరిస్తున్న ఈ యొక్క దుష్యంతుడికి ఆ పంచభూతాలే వచ్చి తర్వాత సాక్ష్యంగా నిలబడి తనకు చెప్తాయి. ఏమనంటే, ఓ దుష్యంత మహారాజా, నువ్వు పంచభూతాలుగా ఈమె వివాహం చేసుకున్నావు. ఈమె వివాహం చేసుకున్న నీవు ఈ రోజు ఆడిన మాట తప్పి ఈమె నీ భార్య కాదు అని చెప్పడం తగదని ఆకాశ చరవాణి ద్వారా ఈ పరిస్థితి మొత్తాన్ని వింటున్న ఈ యొక్క ఆకాశ దేవతలు అందరూ కూడా ఇతరులు చూస్తున్నారు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నదంటే పాప శకుంతల తన భర్త దగ్గరే తన భార్యగా అంగీకరించలేకపోతుంది, తన కుమారుడిని కూడా తన తండ్రికి ఇవ్వలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న శకుంతలని చూస్తున్న దుష్యంతుడు బయటికి మాత్రం మేకపోతే దాని మీద ప్రదర్శిస్తూ ఈమె నాకు తెలియదు అని చెప్తున్నప్పుడు సభ మొత్తం కూడా శకుంతల వైపు చూస్తూ, ఈమె నిజంగానే మా రాజు గారికి తెలియదేమో, ఈమె రాజు కాబట్టి వచ్చిన ఇతను నీ మీద అభాండాలు మోపుతుందేమో చూస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆకాశం నుంచి వచ్చిన ఒక మహాశబ్దం దుష్యంతుడిని అనుక్షణంలో ఆ క్షణంలోనే మార్చడం జరుగుతుంది. ఎలా అంటే, పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకున్న నీవు ఈ రోజు ఈమెను నీ భార్య కాదు అనడం ఎంతవరకు సమంజసమని ఆకాశంలో వచ్చిన యొక్క మాట దుష్యంతుడి గుండెల్లో గొప్ప అగ్నిని పుట్టించి అక్కడికక్కడే పశ్చాత్తాపడి, నేను చేసిన తప్పే, నిజంగా నేను కనమహర్షి ఆశ్రమంలో వివాహం చేసుకున్నాను, కానీ ఈ విషయాన్ని మీ అందరికీ చెప్పడానికి సంకోచం పడ్డాను. ఎందుకంటే నేను చేసిన తప్పు కాబట్టి నా తప్పును తప్పించుకోవడానికి నేను అబద్ధం చెప్పాను. కానీ నిజం ఎన్నటికీ దాగదు, అబద్ధం ఎప్పటికైనా మొదలవక తప్పదనే విషయం నాకు తెలిసింది. కాబట్టి నిజంగా ఈమె నా భార్య, ఈ కుమారుడు నిజంగా నాకు పుట్టినవాడే అని చెప్పి తన పశ్చాత్తాపడుతూ తన యొక్క సామ్రాజ్యం మొత్తాన్ని కుమారుడైన భరతుడికి చెప్పి తన యొక్క భార్యను తీసుకొని ఆనందమైన జీవితం జీవించాలని చెప్పాడు. సత్యం కొన్న గొప్పతనం ఎంత గొప్పదంటే, ఎంత గొప్ప అధికారైనా మారుస్తుంది, ఎంత గొప్ప రాజునైనా మారుస్తుంది. కానీ సత్యం ఏ రోజుకి అసత్యంగా మారదు. అది వివరించిన గొప్ప పాఠము సత్య ప్రాశస్త్యము. దీన్ని మనకు అందించిన వారు ఎవరు అంటే నన్నయ్య మహారాజు.